బీబీసీ 10వ వార్షికోత్సవం 5 ప్రొఫెసర్లతో వైద్య సేవలు అందిస్తున్న ఒకే ఒక్క చిల్డ్రన్ హాస్పిటల్ నియో బీబీసీ 1998 ఆగస్టు 9న 6 డాక్టర్లతో భాగ్యనగర్ బేబీ కేర్ సెంటర్ హిమాయత్ నగర్ లో ప్రారంభమైంది. ఆ తర్వాత 2003లో 9 మందితో అభయ బీబీసీగా మారింది. మళ్ళీ 2010లో నియో బీబీసీ పేరుతో ఫిబ్రవరి 28న విద్యానగర్లో ప్రారంభించబడి ఈ రోజుకు 10 సంవత్సరాలైంది. ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో మంది ప్రేమను మూటగట్టుకుంది. ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తూ పేద రోగులకు బాసటగా నిలుస్తోంది నియో బీబీసీ హాస్పిటల్. ఇక్కడ అనారోగ్యంతో చేరిన చిన్నపిల్లల్లో 95 నుంచి 98% మంది సంతోషంగా ఇంటికి వెళుతున్నారంటే ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు నియో బీబీసీ హాస్పిటల్ వైద్యులు. 5 ప్రొఫెసర్స్ అందుబాటులో ఉన్న ఏకైక పిల్లల ఆసుపత్రి ఇది. 10వ వార్షికోత్సవం సందర్భంగా 10 సంవత్సరాల క్రితం ఇదే ఆసుపత్రిలో 850 గ్రాముల బరువుతో పుట్టి మెరుగైన వైద్యం అందించడంతో ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మంథనికి చెందిన ప్రణీత నియో బీబీసీ హాస్పిటల్ వైద్యుల నైపుణ్యానికి ప్రత్యక్ష నిదర్శనం. 2019లో ఒకే కాన్పులో 4 పిల్లలకు మెరుగైన వైద్యం అందించి 4 పిల్లలను పూర్తి స్థాయి ఆరోగ్యవంతంగా ఇంటికి పంపిన చరిత్ర మన హాస్పిటల్ సొంతం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత లాంటి ప్రభుత్వ స్కీంలను అమలు చేస్తూ అతి పేదవారికి కూడా చికిత్స అందిస్తున్న ఏకైక పిల్లల ఆసుపత్రి నియో బీబీసీ. ఇక్కడ వైద్యంతో పాటు ప్రేమ, ఆప్యాయత కూడా అందించబడును. ఇదే మా ప్రత్యేకత అని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఇట్లు సదా మీ సేవలో డాక్టర్ మంచుకొండ రంగయ్య, ప్రొఫెసర్ బి సురేష్ కుమార్, ప్రొఫెసర్ సి సురేష్ కుమార్, డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ పి శ్యామరావు, డాక్టర్ ఎన్ఎల్ శ్రీధర్. మేము 1998 9th ఆగస్టు రోజు హిమాయత్ నగర్ చౌరస్తాలో స్వర్ణముఖి సూపర్ మార్కెట్ పైన బీబీసీ అనే హాస్పిటల్లో 6 పార్ట్నర్స్ కలిసి గ్రూప్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాం. ఈ గ్రూప్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు బంధువులు కానీ, స్నేహితులు కానీ, వేరే డాక్టర్లు కానీ ఈ 6 కలిసి పనిచేస్తున్నారు కాబట్టి 6 నెలలు కూడా మీరు కలిసి ఉండలేరు అని చెప్పారు. అయినప్పటికీ నేను అప్పట్లోనే ఇరాన్ నుంచి వచ్చాను. ధైర్యంతో పర్వాలేదు మన ప్రయత్నం చేయటంలో అని చెప్పేసి గ్రూప్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాం. అది రోడ్ వైడనింగ్ డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు రోడ్ వైడనింగ్ వచ్చి 2003లో దాన్ని షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ షిఫ్ట్ చేయటంలో అక్కడ మాకు ఎక్కడ దొరకకపోవటం వల్ల విద్యానగర్లోని అభయ అనే హాస్పిటల్ వాళ్ళు కూడా ఇరాన్లో ఉండొచ్చారు. మా ఇరాన్ స్నేహితులు వాళ్ళు మమ్మల్ని ఆఫర్ చేశారు అందరూ మెరిజిగమ్మని. అయితే మేము 9 నెలలకు, అంటే అది 9th ఆగస్టు మనకు 2003లో 5 సంవత్సరాలు పూర్తవుతుండేది. కానీ ఏప్రిల్ 1కే మేము చేరవలసి వచ్చింది. 5 సంవత్సరాలకు కొన్ని నెలలు తక్కువ ఉంది. ఆ తర్వాత అభయలో అభయ బీబీసీ అని పెట్టాము. అభయ బీబీసీ అని పెట్టి అక్కడ కూడా వాళ్ళు 4 మేము 5 రావటం వల్ల 9 మంది కావటం వల్ల అది ప్లేస్ సరిపోక పేషెంట్లకు ఇబ్బందులు ఉండటం వల్ల తిరిగి నియో బీబీసీ అనేది 2010 ఫిబ్రవరి 28 రోజు స్టార్ట్ చేశాం. అంటే ఇట్ వాజ్ మై డ్రీమ్. బీబీసీలో 5 సంవత్సరాలు ఉండాలనుకుంటే కొన్ని నెలలు తక్కువ ఉంది. అభయాలో కూడా 5 సంవత్సరాలు ఉండాలని ఉండే, 5వ వార్షికోత్సవం చేసుకోవాలని ఉండే, అక్కడ కూడా కొన్ని నెలలు తక్కువ ఉండి ఇప్పుడు 10th యానివర్సరీ మేము సెలబ్రేట్ చేస్తున్నాం. మా హాస్పిటల్ ఏంటంటే వీఆర్ పయోనీర్స్ ఇన్ గ్రూప్ ప్రాక్టీస్. మమ్మల్ని ఎవరైతే అధైర్యపరిచారో
6 కలిసి 6 నెలలు ఉండలేరు అనే వాళ్ళు అంతా కూడా మమ్మల్ని చూసి దాదాపు అప్పట్లోనే 10 హాస్పిటల్స్ గ్రూప్ ప్రాక్టీస్ వచ్చాయి. ఇప్పుడు మోర్ దాన్ 100 హాస్పిటల్స్ గ్రూప్ ప్రాక్టీస్ ఉందంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. గ్రూప్ ప్రాక్టీస్ ఉండటం వల్ల ఇటు పేషెంట్కి ఉపయోగం ఉంటుంది, ఇటు డాక్టర్ రిలీఫ్ ఉంటుంది. వన్ మ్యాన్ షో అన్నప్పుడు స్ట్రెస్, ఎవరైనా ఒక్కరు 24 గంటలు చూసుకోలేరు. అదే కనుక గ్రూప్ ప్రాక్టీస్ ఉంటే ఒక పేషెంట్ని డిస్కస్ చేసుకోవటం కానీ, లేక ఒకరు లేకపోయినా వేరే వాళ్ళు చూసుకోవటం కానీ, తర్వాత కంబైన్ చేసడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉందని మేము ప్రూవ్ చేశాం. అయితే ఈ రెండో స్పెషాలిటీ ఏంటంటే మా హాస్పిటల్ ఫ్రీ అంబులెన్స్ ఇన్ ట్విన్ సిటీస్. ఏ హాస్పిటల్ అయినా డెలివరీ బేబీకి, న్యూ బార్న్ బేబీస్కు మనకు డెలివరీ కాగానే వెంటనే మా హాస్పిటల్ షిఫ్ట్ చేసేందుకు ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్, పీడియాట్రిషియన్, వెల్ ఎక్విప్డ్ అంబులెన్స్ తోటి అండ్ సీనియర్ నర్స్ తోటి వెంటనే ఆ మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళి బేబీని షిఫ్ట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినాక మాకు అంటే వసతులు ఏంటంటే బీబీసీ ఎప్పుడైతే స్టార్ట్ చేశామో 1998 అప్పుడు మాది హాస్పిటల్, పీడియాట్రిక్ హాస్పిటల్ 5th or 6th ఇన్ ట్విన్ సిటీస్. ఈరోజు మోర్ దాన్ 100 పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఉన్నాయంటే ఆశపడవలసిన అవసరం లేదు, ఇన్ ట్విన్ సిటీస్ మాత్రమే. అప్పుడున్న వసతులు, అప్పుడున్న స్పేస్ని బట్టి అక్కడ హిమాయత్ నగర్లో కొంత కేర్ తీసుకున్నాము. మా అనుభవంతో అభయ బీబీసీకి షిఫ్ట్ చేసినాక అది ట్రస్ట్ బిల్డింగ్ కాబట్టి, హిందీ మహావిద్యాలయ ట్రస్ట్ కాబట్టి అక్కడ కూడా కొంతవరకు ఎంత అయితే వీలుందో అన్ని అప్డేట్ చేశాము. ఈ థర్డ్ హాస్పిటల్ నియో బీబీసీ అనేది 28 ఫిబ్రవరి 2010లో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడున్న వసతులకు ఈ 2 హాస్పిటల్స్ల కంటే మెరుగైన వసతులు, ఇన్క్యుబేటర్సు, స్టాఫ్ మాకు అందుబాటులో ఉన్నారు. మా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే 5 ప్రొఫెసర్లు కలిసి ఒక్క పీడియాట్రిక్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది. మా హైదరాబాద్, ట్విన్ సిటీస్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం భారతదేశంలోనే ఒక్క సింగిల్ స్పెషాలిటీలో 5 ప్రొఫెసర్లు నీలఫర్ హాస్పిటల్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు, నీలఫర్లో చేసేవాళ్ళు అనేది ఈ ఒక్క హాస్పిటల్కే ఆ ఘనత మాకే ఉంది. ఈ 5 ప్రొఫెసర్లు ఉండటం వల్ల ఏం ఉపయోగం అంటే ఎలాంటి క్లిష్టమైన కేసునైనా చాలా సులభంగా నిర్ధారించగలుగుతారు. వాళ్ళ అనుభవంతో, ఆ పేషెంట్ అనుభవంతో వాళ్ళకున్న ఒకసారి రోగ నిర్ధారణ వచ్చిందంటే ఇమ్మీడియట్గా మనకు చికిత్సలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన పేషెంట్లు 95 to 98% తొందరలో రోగ నిర్ధారణతోటి, తొందర చికిత్సతోటి తర్వాత వాళ్ళు సంతోషంగా పోతున్నారు. ఇంకొక ఛాలెంజ్ ఏం చేసినామంటే మేము కార్పొరేట్ హాస్పిటల్ ఫర్ కామన్ మ్యాన్, అంటే ఇక్కడ ఉన్న వసతులు, ఇక్కడ ఉన్న చికిత్స విధానము, ఇక్కడ ఉన్న డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్తో మేము ఏమాత్రం తగ్గలేదు. కానీ డబ్బు విషయంలో కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నప్పుడు 1/4 మాకు ఇక్కడ లో ఇన్కమ్ అండ్ లో సోషియో ఎకనామిక్ ఏరియాలు ఉన్నాం కాబట్టి పేషెంట్కు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ బెనిఫిట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఈ 10వ సంవత్సరం 10th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఎంతో ఆనందకరం ఉంది. ముఖ్యంగా మేము ఈ హాస్పిటల్ పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ పథకం కింద, అలాగే ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత తోటి 27 ఇన్సూరెన్సులు, అంటే హైదరాబాద్లో ఉన్న ఇన్సూరెన్సెస్ కంపెనీలో 27 ఇన్సూరెన్సెస్, ఆల్ మేజర్ ఇన్సూరెన్సెస్ కంపెనీస్, ఇటు ఆరోగ్యశ్రీ, అటు ఆరోగ్య భద్రత, అటు అన్నీ కూడా పేదలకు కొన్ని ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తూ వీఆర్ సో హ్యాపీ. మేము హైదరాబాద్లో పయోనీర్స్ ఇన్ గ్రూప్ ప్రాక్టీస్ అని మేమైతే ఏదైతే ఉన్నదో ఇటు గ్రూప్ ప్రాక్టీసు, ఈ ఛాలెంజింగ్ కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ ట్రీట్మెంట్ ఫర్ కామన్ మ్యాన్ అండ్ ఫ్రీ అంబులెన్స్ అనేది ఈ 3 మాది ప్రత్యేకత. తర్వాత ఎప్పుడైతే 6 నెలలకే విడిపోతారనుకున్న పార్ట్నర్స్ 22 సంవత్సరాలు, ఇప్పుడు 1998 స్టార్ట్ చేసి ఈజ్ 2020
అంటే ఆల్మోస్ట్ 22 years మేము వీఆర్ టుగెదర్. దట్ ఈజ్ అవర్ అచీవ్మెంట్, దట్ ఈజ్ అవర్ హ్యాపీనెస్, అండ్ దట్ ఈస్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ సచ్ ఎ వే, గ్రేట్ వే, బికాస్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్ షోయింగ్ టు, అండ్ వీఆర్ రెడీ టు డూ సేమ్ ట్రీట్మెంట్. ఇదే అందరికీ కూడా, పేద ప్రజలకు ఇక్కడ ఉన్న విద్యానగర్ చుట్టూ ఉన్న అంబర్పేట కానీ, రామ్నగర్ కానీ, బర్కత్పుర కానీ, విద్యానగరు, తర్వాత తార్నాక, ఈ అన్ని ఏరియాస్కు లో సోషియో ఎకనామిక్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్న వాళ్ళకు ఇదే సర్వ్ చేస్తాము. ఇంకొక ఘనత ఏంటంటే, మేము ఒకటే హాస్పిటల్ 1990 అంటే 22 సంవత్సరాల క్రితము బీబీసీ, ఆ తర్వాత అభయ బీబీసీ, ఇప్పుడు నియో బీబీసీ, ఒకటే గ్రూపు, దట్ ఈజ్ నో బ్రాంచ్. మా తర్వాత వచ్చిన కొన్ని హాస్పిటల్స్, ఒక్కొక్క హాస్పిటల్ వాళ్ళు 5, 6, 7 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ది హైదరాబాద్ పెట్టుకున్నారు. వీఆర్ ఇన్ వన్ ప్లేస్, వీఆర్ కాన్సన్ట్రేటింగ్. మా స్లోగన్ వచ్చిన పేషెంటు మౌత్ టు మౌత్ క్యాన్వాస్ అండ్ సేఫ్, హ్యాపీగా, సంతోషంగా పోతే వాళ్ళ సంతోషమే హాస్పిటల్కు బ్లెస్సింగ్స్ అనే ఆలోచనతో మా అందరం కూడా, మా ప్రొఫెసర్స్ కానీ మేము కానీ కలిసి పనిచేస్తున్నాం. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మా హాస్పిటల్లో మేము 10 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే స్టార్ట్ చేశామో, మాతోనే 16 మంది స్టాఫ్ కంటిన్యూస్గా ఉన్నారు. మా కొందరు డాక్టర్లు మాతో కంటిన్యూస్ ఉన్నారు. ముఖ్యంగా మా సక్సెస్కు మా టీం, మా స్టాఫ్, నేను మొదటగా మా స్టాఫ్కు కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మా టీమ్ ఆఫ్ డాక్టర్కు కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు, సరౌండింగ్ ప్రజలకు అందరికి కూడా వాళ్ళ సపోర్టు అండ్ వాళ్ళకు మా మీద ఉన్న నమ్మకానికి, వాళ్ళు సంతోషంగా పోతున్నందుకు మా హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న అందరి ప్రజలకు కూడా అన్నీ ఇప్పుడే చెప్పినట్టు ముషిరాబాదు, బర్కత్పుర, తార్నాక, రామ్నగరు, అంబర్పేట్, చేనంబర్, ఇవన్నీ ఇక్కడ ఉన్న ప్రజలకు నా కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటున్నాను. ఇతనికి గ్యాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయింది. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ఐ హావ్ సీన్. రంగయ్య గారు, సురేష్ బాబు గారు, దే ఆర్ ది బెస్ట్ డాక్టర్స్. పిల్లలను చాలా బాగా చూసుకుంటారు. సిస్టర్స్ కూడా చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా సంతోషం అండి. Friends, I am very happy to share this joyous moment with you all. You know, Dr. Range has already told you the genesis of this hospital and how it traveled and all that. See, in our society, we enjoy the 3 or 4 most momentous moments in our life. For example, if child is born, we enjoy it. If child is get married, or he becomes a doctor, a lawyer, or become proficient in his profession, then also we enjoy that moment like that. So this is one of such occasions where we really feel very, very happy, and we would like to share. They say the happiness becomes increased when we share, and this we want to share with you. In our life or in our medical profession, we talk about the milestones, child's milestones. The first year of milestone when he walks, then the toddler when he crawls, when he walks, when he runs, and all that, something like that. Now this is a very important milestone in the life of this new BBC hospital. 10th year is definitely a very, very important milestone. Now this is a time where you have to stop and see it, what is called as retrospection or introspection. The two things have to be done. We are very happy that when you look back and do this retrospection, we are very happy that we have traveled about 10 years together. In one word, if you want to tell me that this is the moment where we share the joy of togetherness, of love, and of professional integration with all my colleagues.
This was started when I was about to be retired, and my junior colleagues told me, sir, what is they are going to do after retirement? I said, oh, nothing. And he said, sir, why not spend this time fruitfully? It will be good service to humanity. At the same time, you can also spend some time happily. And that's how I agreed to their request, and this is what has happened. I am really very, very happy. I am very, very happy to share this moment with you, and I hope that this camaraderie will continue, and this hospital will get the name what they already got to its zenith and climax under the guidance of all of us, especially Dr. Rangaiah. Thank you very much. I'm very happy to share joyous moment of celebration of 10th year of Neo BBC Children Hospital. మీరు ఈ చరిత్ర చూస్తే కనుక 20 ఏళ్ల క్రితం మేమందరం గ్రూప్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ హాస్పిటల్ పెట్టి 10 ఏళ్ళు అయింది. ఇప్పటికీ చాలా కాంప్లికేటెడ్ కేసెస్, కష్టతరమైన యాజ్ ఎ గ్రూప్ ప్రాక్టీషనర్ సాల్వ్డ్ అండ్ దెన్ డిడ్ జస్టిస్ టు ద కేసెస్. ఈ గ్రూప్ ప్రాక్టీస్ వలన మనకేంటంటే ఒకళ్ళకి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇంకొకళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని పేషెంట్స్కి జస్టిస్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు రంగయ్య గారు చెప్పినట్టు 20 ఏళ్ల క్రితం ఫస్ట్ హాస్పిటల్ టు స్టార్ట్ గ్రూప్ ప్రాక్టీస్ బీబీసీ హాస్పిటల్ హిమాయత్ నగర్. దాని తర్వాత చాలా హాస్పిటల్స్ వచ్చినాయి. మా మోటో ఏంటంటే టు సర్వ్ మెయిన్లీ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అట్ ద రేట్ ఆఫ్ కార్పొరేట్ రేట్లలో కార్పొరేట్ వైద్యం మన మిడిల్ క్లాస్కి ప్రొవైడ్ చేయడానికి అట్ లో కాస్ట్. ఆ మోటోతో స్టార్ట్ చేశాము. ఆ మోటో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎస్పెషలీ ఈ చుట్టుపక్కల విద్యానగర్ చుట్టుపక్కల, తర్వాత కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ ఈ ఏరియాస్ నుంచి చాలామంది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలు వస్తారు. మాకు ఆరోగ్యశ్రీ కూడా ఉన్నది. దీనివలన పూర్ పేషెంట్స్ కూడా హెల్ప్ చేయగలుగుతున్నాము. దీంట్లో చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ చేయబడినాయి అండ్ న్యూ బార్న్స్ లెస్ దెన్ 1 kg కూడా చాలామంది బేబీస్ సర్వైవ్ చేయడానికి ఈ హాస్పిటల్ దోహదపడింది. మాకందరికి సహకరించిన పేషెంట్లకి, రెఫరల్ డాక్టర్లకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. It's a very happy occasion for all of us. It's indeed very happy, even more happy for me because I have been there since the inception of this hospital, Neo BBC Hospital, from the year 2010. I joined here as a neonatologist and happy to be part of this family of Neo BBC Hospital, which is completing its 10th anniversary. So that's the reason we are all gathered here to celebrate and share our happiness with all of you, our friends. The journey through this 10 years has been very exciting. We have faced very tiny babies. We have come across from the smallest to the largest babies. We were able to tackle them, diagnose their problems early, treat them, and then discharge them with a lot of smiles on the patients' families. It's a privilege that it's also an honor and privilege that our hospital has been recognized by NNF. It has been accredited for the level 2B services, and we have the fellowship program both from National Neonatology Forum as well as the Indian Academy of Pediatrics Neonatal Fellowship Program. So both these programs are running in our hospital. Along with that, recently the accreditation has been given for to conduct even fellowship training to the neonatal nurses also. So that also has been started in our hospital. And the another feather in the cap is that for this function, especially in this function, is that one of our early newborn baby by name baby of Pranita. So that child is now 10 years old, and that child was admitted when she was at birth. She was very small, weighing around 850 grams, and she was born quite early.
28 weeks gestation, and we could, by God's grace and from the team effort of our team, including the nursing team, we could discharge her healthily. And now she is healthy, and she is studying in 5th standard, and she has reached 10 years old, and we are happy to say that we want to inaugurate this function in the presence of the little child. The other things are, in our NICU we are well equipped and to handle all the critical neonatal illnesses, including pediatric neonatal surgical illnesses. We have the entire host of equipment along with the trained staff. We have fellows as well as the neonatal nurses who are very well trained, and they are there. They are our backbone, and they are supporting us from the last 10 years. So with this, I wish this hospital will continue to render the quality care to all the little children, all the little newborns who are admitted with us, and including little children who are admitted with us. Another interesting aspect which happened recently in the past year was the admission of quadruplets. A mother bearing quadruplet pregnancy itself is quite rare, which happens in one in almost 6 to 7 lakhs pregnancies. And all 4 children were premature and very low birth weight. So we could successfully discharge all the 4 of them, and they are thriving very well now. Guidance of Dr. Rangaya, one of the directors, and then we have got all the senior most consultants, including all super specialties, under one roof, and we are very happy to share this moment. And we have been managing all complicated cases and rare cases, and as we have got a neonatologist and senior pediatricians, with the guidance of their guidance, we have been treating all the rare cases. So we are very thankful to all the senior consultants and also to the doctors who all are cooperating for us. So thanking you. నేను డాక్టర్ ఎన్ఎల్ శ్రీధర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఫర్ నియో బీబీసీ హాస్పిటల్. ఈ 10th యానివర్సరీ అనేది 10 సంవత్సరాల నుంచి మా నియో బీబీసీ హాస్పిటల్లో 2010లో స్థాపించడం జరిగింది. 10 మంది కన్సల్టెంట్స్ కలిపి ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేయడము. ప్రత్యేకంగా దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే, అందరూ సీనియర్ మోస్ట్ డాక్టర్స్, అందరూ కూడా ప్రొఫెసర్స్ ఉండి, అందరూ కూడా మంచి నాలెడ్జ్ ఉండి, నాలెడ్జబుల్ డాక్టర్స్గా ఉండి ఈ ట్రీట్మెంట్ అవగాహన కల్పించడానికి ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. దీంట్లో సార్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాం, కార్పొరేట్ కేర్ విత్ బేసిక్ ప్రైజెస్, అంటే చాలా అనుగుణంగా డబ్బులతో మంచి ట్రీట్మెంట్ ఇచ్చే అవగాహన కల్పించడానికి ఈ నియో బీబీసీ స్థాపించడం జరిగింది. ఈ నియో బీబీసీ హాస్పిటల్లో మనకి ఎన్ఐసియూతో పాటు, అంటే 0 days నుంచి 28 రోజులు పట్టే పిల్లలకి, ప్లస్ పిఐసియు అంటే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, ప్లస్ అన్నీ కూడా రూమ్స్, అన్ని సౌకర్యాలు ఇక్కడ నియో బీబీసీ హాస్పిటల్లో ఉన్నాయి. సో ఇవే కాక మాకు ఫెలోషిప్ ప్రతి ఏడాది 2 విద్యార్థులు, ఎండి అయినా డిసిహెచ్ అయిన విద్యార్థులు ఈ నీనటాలజీ ఫెలోషిప్ జాయిన్ అవుతారు. మొత్తం కలిపి 4 సీట్లు ఉన్నాయి. అలాగే సిస్టర్స్ కూడా నర్సింగ్ కేర్ కూడా ఫెలోషిప్ చేయడానికి ఒక 3 సీట్లు ప్రతి ఏడాది ఎన్రోల్ అవుతూ ఉంటారు. సో వీళ్ళకి ప్రతిసారి క్లాస్ అవ్వడము, అప్డేట్ నాలెడ్జ్ అవ్వడము, ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్లో అన్నీ లభిస్తాయి. సో ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇప్పటి వరకు మాకు పీడియాట్రిక్ సర్జన్ కూడా డాక్టర్ నరేంద్ర కుమార్ గారు అని ఉన్నారు. ఆయన కూడా సీనియర్ మోస్ట్ డాక్టర్, ఆయన కన్సల్టెంట్ ఇక్కడ. సో ఆయన వల్ల కూడా మాకు ఎన్నో సర్జరీలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మీకు మా ఎండి మేనేజింగ్ డైరెక్టర్ మంచుకొండ రంగయ్య గారి గురించి చెప్పాల్సిందే లేదు. ఆయన పెద్ద సెలబ్రిటీ ఐకాన్. ఈ మధ్యనే మాకు యుఎస్లో ఆయన స్పెషల్ అవార్డు తీసుకుని ఇక్కడికి వచ్చారు. అచీవ్మెంట్ అవార్డు అనేది సాధారణంగా ఎవరికి, ఇండియన్స్కి ఇవ్వరు వైట్స్ ఉన్నప్పుడు. అలాంటిది అక్కడ ఆయన గ్రేట్ అచీవ్మెంట్ అవార్డు యుఎస్లో తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఆయన సారథ్యంలో మేమందరం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము.
సో ఇది ఒక టీం వర్క్ అండి. ఎవరు లేకపోయినా కూడా ఇంకోళ్ళు చూడడము అన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల ఉపయోగం పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఆ క్వశ్చనే లేదండి. ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రతి పిల్లల్ని అందరినీ కూడా చూడడము, రౌండ్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా ట్రీట్మెంట్ సకాలంలో ట్రీట్మెంట్ అందించేలాగా ఇక్కడ జరుగుతూ ఉంటుందండి. అండ్ ప్రైజెస్ కూడా చెప్పాలండి, నిజంగా చాలా తక్కువ అండి. ఇక్కడ ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. సో ఈ 10th యానివర్సరీ అనేది మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో మేము చాలా నేర్చుకున్నాం. ఇక్కడ కేసుల పరంగా కానీ, నాలెడ్జ్ పరంగా కానీ, అప్డేట్స్ను కానీ ఇవన్నీ కూడా చాలా నేర్చుకున్నాం. ప్రతి ఏడాది కూడా మేము ఈ కుటుంబంతో అందరూ కూడా 10 మంది డైరెక్టర్లు, చుట్టాలు, అందరితో, ఫ్రెండ్స్తో, డాక్టర్స్తో అందరితో కూడా మేము మా సంతోషాన్ని పంచుకోవడానికి ప్రతి ఏడాది కూడా ఒక యానివర్సరీ ఫంక్షన్ అనేది మేము చేస్తూ ఉంటాము. ఈసారి 10 సంవత్సరాలు మా సుదీర్ఘ యాత్రలో 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి 10 సంవత్సరాల తర్వాత జరిగే ఈ 10వ వార్షికోత్సవానికి యానివర్సరీ ఫంక్షన్కి బండారు దత్తాత్రేయ గారు చీఫ్ గెస్ట్గా, గవర్నర్ హిమాచల్ ప్రదేశ్ ఆయన వస్తున్నారు. రెండోది ఇంకో గెస్ట్ ఆఫ్ ఆనర్ గుప్తా గారు అని IPS ఆయన కూడా వస్తున్నారు. శివకుమార్ గుప్తా గారు ఆయన కూడా వస్తున్నారు. సో ఈ సమ్మేళనం ఏంటంటే అండి, అందరికీ కూడా మేము బాగా చక్కగా ఉన్నాము, మీరందరూ కూడా మా వల్ల మీరు కూడా బాగున్నారు అన్న సందేశం చెప్పడానికి ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎప్పుడు చేస్తూ ఉంటాము. ఇంతవరకు కూడా ఏ హాస్పిటల్ అలా చేయదండి. మేము గర్వంగా చెప్పుకోగలను, నా నియో BBC హాస్పిటల్ ఒక్కటే ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేస్తున్నాము. థ్యాంక్ యూ. మా అబ్బాయి పేరు శ్రీ నీరజ్. ఇతనికి గ్యాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయింది, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ఐ హావ్ సీన్. రంగయ్య గారు, సురేష్ బాబు గారు, దే ఆర్ ద బెస్ట్ డాక్టర్స్. పిల్లలను చాలా బాగా చూసుకుంటారు. సిస్టర్స్ కూడా చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. మేము మా పాప పుట్టి నుంచి 9 months నుంచి ఇక్కడికి వస్తామండి. ఇక్కడ హాస్పిటల్ బాగా ఉంటాయి ట్రీట్మెంట్ ఇక్కడ, ఎందుకంటే రంగయ్య సార్ బాగా చూస్తారు, శ్రీరామ్ సార్, ఎందుకంటే మాకు నియర్ బై దగ్గర ఉంటుంది. అలా ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మేము ఇక్కడే వస్తాము.